నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ప్రారంభం కానున్న జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు. వచ్చే భక్తులకు ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు. దళిత నాయకుల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరిన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్. కలెక్టర్ అన్న స్థాయిని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటిన కలెక్టర్. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి. ఏలేశ్వరంలో మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సభ్యుల మీడియా సమావేశం. క్రీస్తు ప్రేమను ప్రకటించటకు రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ కార్యక్రమం. జగన్మోహిని కేశవస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు 6వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో క్షీరసాగర మదన సమయంలో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో మోహిని రూపం దాల్చి దేవతలకు అమృతాన్ని పంచిన జగన్మోహనుడు ముందు పురుష రూపం వెనుక స్త్రీ రూపంతో స్వయంపుగా వెలిసిన జగన్మోహిని కేశవస్వామి వారి ఆలయంలో ఈ నెల 6వ తేదీ కళ్యాణంతో ప్రారంభమై 13వ తేదీ శ్రీ పుష్పోత్సవంలో ముగినున్నాయి. 5 బుధవారములు 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వార్షిక కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, వచ్చే భక్తులకు ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అని ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతల వెంకటరమణమూర్తి తెలిపారు. సత్కృతాయాస్తు శుభమంగళం. నవరత్నగంధాధరం నమర్పయామి. శ్రేణిపథావచక్రమే ఆ పుష్పంతో ఆ గణపతికి నీళ్లు చూపించి ఆ పక్కనే ఉన్న తామరపాలు అది పెట్టేసేయండి. బయట తామరపాలు పాదయో పాద్యం నమర్పయామి. విచక్రమే మళ్ళీ నీళ్ళ గణపతికి చూపించి వదిలిపెట్టేసాను. హస్తయో అర్ఘ్యం నమర్పయామి. మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టేసాను. ఒకే ఆచమనీయం నమర్పయామి. అలా నీళ్లు చల్లుతూ నాన్నగా పాలిస్తూ నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోయిష్టామయో భక్తాన పూజ్యే ఆవుపాలు కూడా చల్లండి. ఆ మాల మీద ఆ గణపతి మీద ఒక పుష్పంతో చల్లండి. క్షీరజ్ఞానం నమర్పయామి. శుద్ధోదకజ్ఞానం మళ్ళీ నీళ్ళండి. శుద్ధోదకజ్ఞానం నమర్పయామి. ఒక నీటితో బయట వదిలిపెట్టేది. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం నమర్పయామి. పుష్పం తీసుకోండి. వస్త్రంగా భావించి ఆ పుష్పాన్ని ఆ గణపతి దగ్గర ఉంచండి. మళ్ళీ పుష్పం తీసుకుని ఉత్తరీయంగా భావిస్తూ
దళిత సంఘ నాయకుల కాళ్ల మీద పడి క్షమాపణ కోరిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యం కలెక్టర్ అన్న విషయాన్ని పక్కన పెట్టి క్రింది స్థాయి అధికారుల తప్పిదానానికి తాను కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పడం పట్ల నగర ప్రజల నోట మాట రాలేదు. కలెక్టర్ అన్న స్థాయిని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటిన కలెక్టర్ను నగర ప్రజలు అభినందిస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో ముఖ్య నాయకుల పేర్లు ప్రచురించకపోవడం, వారికి ఆహ్వానం అందకపోవడం, గత కొన్ని నెలలుగా దళిత నాయకుల నిర్లక్ష్యానికి గురి కావడం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వాపోయారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల్లో బాబు జగజ్జీవన్ రామ్ మొట్టమొదటి పోరాట యోధుడని, ఆ మహానీయుడిని జయంతి వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గానికి అండగా ఉండి నేడు వాళ్ళందరినీ 10 మందిలో తిరిగే అర్హత తెచ్చిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిట్ట జానకి రామారావు, దళిత సంఘ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఓకే ఓకే వద్దు 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 ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు స్వతంత్ర సమరయోధులు తొలి భారతదేశ ఉపప్రధాని అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పులిమేరు గ్రామంలో
బాబు జగజ్జీవన్ రామ్ యూత్ కమిటీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగజ్జీవన్ రామ్ గారిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. వారికి పూల మాలలు వేసుకుని మనం సత్కరించుకోవడం జరిగింది. దానికి కారణం మరి ఆ రోజు అణగారిన కులాల్లో పుట్టి మరి చదువు అంటే వెనుకబడిన కులాలకి ఆ రోజుల్లో చదువు చాలా దూరంగా ఉండేది. ఎందుకంటే స్కూళ్ళలోకి రానివ్వకపోవటం, చదువుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటం, బతకటమే కష్టమైనటువంటి రోజుల్లో పట్టుదలతో చదువుకుని ఏలేశ్వరంలో మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు శనివారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని దైవజనులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు క్రైస్తవులను బలపరచుటకు, క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం అదే రోజు 19వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు కాంటాటా అనే క్రైస్తవ నాటిక ప్రదర్శించబడుతుందని, ఇది ప్రపంచంలోనే అద్భుతమైన క్రైస్తవ నాటిక అని, దీనిలో క్రైస్తవ మరణము, పునరుద్ధరణ, తిరిగి లేచుట ప్రదర్శన చూపిస్తూ క్రైస్తవ లోకాన్ని, క్రీస్తు ప్రేమను మరొకసారి ప్రజలందరికీ తెలియపరిచేలా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం సత్యానందం, జనరల్ సెక్రటరీ కె అమోస్, ఉపాధ్యక్షులు పి మధ్యూస్, జిల్లా నాయకులు పివి ఇమాన్యుయల్ రాజ్, విజే ఆండ్రూస్, ట్రెజరర్ జాయ్ ఎలిషా, మెంబర్ అబ్రహం కళ్యాణ్, కె సుజ్నా రావు, వై దేవామణి తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరం మండలంలో యునైటెడ్ పాస్టల్ ఫెలోషిప్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఈ నెల 19వ తారీఖున కాంట్రాక్ట్ లింగం అనే నాటిక లింగంపర్తి లింగవరం కాలనీలో దగ్గరలో ఉన్నట్టు అపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి శాంతి ర్యాలీ కూడా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ర్యాలీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా పాల్గొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రభు గారిని మనం చేసుకోవచ్చు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రత్యేక వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాము. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలని, ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి సంఘ కాపరి, ప్రతి సంఘ విశ్వాసి ఏకం కావాలని క్రైస్తవ ర్యాలీ ఈ నెల 19వ తారీఖు అనగా శనివారం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కాంటాటా అనే ప్రత్యేక కార్యక్రమం మన ఏలేశ్వరంలో కని విని ఎరుగని రీతిలో మన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కాంటాటా కార్యక్రమం సిఎల్పి క్రిస్టియన్ లీడర్స్ ఫెలోషిప్ డైరెక్టర్ జాయ్ కుమార్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏలేశ్వరంలో ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమానికి దండాలుగా వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు తన వంతు తాను ప్రోత్సహించబడి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. ప్రతి సంఘ కాపరి, ప్రతి విశ్వాసి ఏకమై ఈ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు జరుగుతున్న 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతున్న క్రైస్తవ ర్యాలీ, రాత్రికి 6 గంటల నుంచి ప్రారంభించబోతున్న కాంటాటా కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా ఏలేశ్వరం పరిసర ప్రాంత వాసులైన క్రైస్తవ సహోదరులందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. ప్రభువు యేసుక్రీస్తు నామములో ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి క్రైస్తవ సమాజానికి, దైవజనులందరికీ కూడా ఏలేశ్వరంలో ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నెల 19వ తారీఖున
ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే శాంతి ర్యాలీలో అందరూ పాల్గొనాలని, ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ సేవకుల యొక్క ఐక్యత తెలియపరచాలని, అలాగే సువార్త ర్యాలీ చేస్తూ రాత్రి 19 తారీఖు రాత్రి జరుగుతున్న కంటాట అనే కార్యక్రమం పరిశుద్ధ దేవుని యొక్క మరణము పునరుత్థాన దినం గురించి అవగాహన చేసే ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని వేలాది మందిగా వచ్చి చూచి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ దేవుని ప్రేమను తెలుసుకోవాలని ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరులను, అలాగే ప్రతి దైవజనుడు మీ సంఘాలతో ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవుని నామాన్ని మహిమపరచాలని తెలియపరుస్తూ, అలాగే ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి దైవజనుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణమును అలా జ్ఞాపకం చేసుకుంటూ సంతాపం తెలియజేస్తూ దైవజనుల కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వము లోకం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నాయకుడు కూడా ఆ కుటుంబం కొరకు చేస్తున్న ప్రతి పనిని బట్టి వారు చేసిన ప్రయత్నం బట్టి మేమందరం మండల కమిటీ తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే న్యాయపరమైనటువంటి చక్కని ఆలోచనతో ఆ కుటుంబానికి, దైవజనుల కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మండల కమిటీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్క దైవజనులు, ప్రతి ఒక్క క్రైస్తవ సమాజం తప్పనిసరిగా 19 తారీఖు జరుగుతున్న అనగా శనివారం జరుగుతున్నటువంటి ఉదయ కార్యక్రమం ర్యాలీలోను, అలాగే రాత్రి జరుగుతున్నటువంటి కంటాట కార్యక్రమం పాల్గొనాలని మండల కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తున్నాము. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని కొంగి వెంకటరమణయ్య అన్నారు. శనివారం జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాటం చేసిన సంస్కరణశీలిగా, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు అని ఆయన కొనియాడారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణిచివేతకు గురైన వర్గాల ఉన్నతికి, వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాటాలు, కార్మిక ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అలుపూరు సీనయ్య, విరువురు సర్పంచ్ జగన్మోహన్, కలగట్ల సందీప్, గంటమల్లి, అరుణమ్మ, కొంగి మస్తానమ్మ, బుజ్జమ్మ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారి 118వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు పొదలకూరు పట్టణంలోని బాబు జగజ్జీవనరామ్ గారి భవనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఆయన 1908లో ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించి ఒక దళిత వర్గంలో జన్మించి దాదాపు 50 సంవత్సరాల పాటు పార్లమెంట్లో జీవితాన్ని గడిపి ఆయన యొక్క జీవితాన్ని అంతా కూడా పేద ప్రజల కోసము ఉపయోగించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. భారతదేశానికి 1977 మార్చి 24 నుంచి 1979 జూలై 28 వరకు 2 సంవత్సరాలు 4 నెలల 4 రోజుల పాటు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. ఈయన దాదాపు 7 శాఖలకి మంత్రివర్యులుగా పనిచేసి ఆయన పనిచేసినటువంటి 7 శాఖలకు వన్నె తెచ్చి ప్రజల యొక్క హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను ప్రభుత్వ బిడ్డలుగా భావించి వారికి ప్రావిడెంట్ ఫండ్ కలుగజేశాడు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో హరిత విప్లవానికి నాందిని పలికినటువంటి పితామహుడు. ఆయన ఆహారపు గిడ్డంగులను ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించి కరువు ప్రాంతాలలో ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి పేద ప్రజలకు అందే విధంగా చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. అదేవిధంగా తపాలా శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన పనిచేసేటప్పుడు 40,000కు మాత్రమే పరిమితమైనటువంటి పోస్ట్ ఆఫీసులను 2,20,000 వరకు పెంచి ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీసును ఏర్పాటు చేసి ఆ పోస్ట్ ఆఫీసులో ప్రతి పోస్ట్ మాస్టర్ని ఏర్పాటు చేసి తపాలా ఉద్యోగికి గొడుగు, సైకిల్, యూనిఫామ్ను ఏర్పాటు చేసి ఉద్యోగుల పట్ల ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రక్షణ కవచం లాంటి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ను అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప మేధావి, సుపరిపాలన దిట్ట, రాజకీయ ఉద్దండు, దురంధరుడు అని చెప్పేటటువంటి మన గొప్ప నాయకుని యొక్క ఆ జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ అందరికీ ఆయన యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. 5 అనగా 1908 ఏప్రిల్ 5వ తేదీన
డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో ఒక దళిత కుటుంబంలో జన్మించారు. ఆయన అప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని చదువులో కానీ ఇట్లా అవతల వాళ్ళతో మెలగడంలో కానీ చాలా ఇబ్బందులు పడుతూ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఆయన కొన్ని సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. స్వాతంత్రానికి ఆయన చేసిన సేవలు స్వాతంత్రం వచ్చేదానికి చాలా బాగా కష్టపడ్డాడు. అప్పుడు గాంధీ తాతతో కూడా నడిచిన ఒక దళిత నాయకుడిగా డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారు నిలిచారు. కాబట్టి ఆయన సంఘ సంస్కరణలు చేశాడు. అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. రచించిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన నాయకుడు, ఒక దళిత నాయకుడు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి 50 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఘన చరిత్ర డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారికి దక్కింది. అందువలన ఈరోజు దేశం మొత్తం మీద డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే పొదలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున, ఎస్ఎస్ఎల్ మండల కమిటీ తరఫున మేము ఈరోజు పొదలకూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసుకొని మిఠాయిలు పంచుకున్నాము. ఆయన జయంతిని వాడవాడలా బాగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. కాబట్టి ఆయన చేసిన సేవలు మరువలేనివి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఆయన 4-5 సంవత్సరాలు ఉన్న తర్వాత దాన్ని ఆమోదింపజేసిన తర్వాత రాజ్యాంగంలో ఉన్న సంస్కరణలన్నీ పేదలకి ఎలా చెందాలి, ఎలా చేయాలి, వీళ్ళు ఎలా అయితే ఈ దళిత యువకులు బాగుపడతారు అని చెప్పి వాళ్ళకి చేసిన పార్లమెంట్లో అన్ని బిల్లులు పాస్ చేయించి అన్నీ చేసిన ఘనత డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారికే చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని వాడల దళిత వాడల్లో డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారి జయంతి వేడుక జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శనివారం కాకినాడ ఇంద్రపాలెం లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడీఎస్ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి వినూత్నంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అనే విధానాన్ని తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో బాగా డబ్బు సంపాదించి టాప్ 10లో ఉన్న వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే ఇంకా మరి అభివృద్ధి చెందకుండా అన్ని రంగాల్లోని వెనకబడి ఉన్న బాటం నుంచి 20% కుటుంబాలను మనం తీసుకుని వారికి అడాప్ట్ చేసి ఈ కుటుంబాలను కూడా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తులతో మరి వాళ్ళని అడాప్ట్ చేసి వాళ్ళ కుటుంబాలకి అన్ని విధాల అండగా నిలవడానికి ప్రభుత్వమే మరి ఒక వినూత్నమైన పథకం తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కాకినాడ పట్టణంలో కూడా మరి ఏదైతే బాగా కింద స్థాయిలో ఉన్న ఇంకా అభివృద్ధికి నోచుకున్న కుటుంబాలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మనం వారి కుటుంబాలను మనం ఇంకా నమోదు చేసుకోకపోతే వాళ్ళని కూడా తీసుకుని విద్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా ఈరోజు మనం చదువుకుంటున్నాం. అందరూ కూడా అన్ని కుటుంబాల్లో కూడా పేద కుటుంబాల్లో కూడా ఉన్నత విద్యను చదువుకుంటున్నాం. కానీ సరైన ఉద్యోగ అవకాశాలు లేవు మనకి. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి బాబు జగజ్జీవన్ రామ్ లాంటి గొప్ప నాయకుల ఉద్దేశాలని మరి ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ దానికి ఎమ్మెల్యే గారు కానీ, కొండబాబు గారు, మేము అందరం కూడా ఏ ప్రభుత్వ పథకం వచ్చినా ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన
అన్ని హక్కుల్ని ఆర్థికంగా వారికి రావాల్సిన బడ్జెట్లో సమానంగా ఏదైతే కేటాయింపులు ఉన్నాయో అన్నీ కూడా, ముఖ్యంగా విదేశీ విద్య సంబంధించి ఆ రోజు అంబేద్కర్ విదేశీ విద్యని ఎవరైతే దళిత వర్గాలను వారందరూ కూడా విదేశాల్లో చదువుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరైనా దళిత వర్గాల నుంచి విదేశాల్లో చదువుకున్న ఉత్సాహం ఉన్నవారు, అలాగే ఆర్థిక స్తోమత లేని వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రామ్ కానీ ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాల్ని ఎన్డీఏ ప్రభుత్వం ముందు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. ఈరోజు మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి కార్యక్రమం ప్రభుత్వ పరంగా ఎంతో ఘనంగా జరపడం జరిగింది. ఈ రోజున అదేవిధంగా బాబు జగజ్జీవన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఒక గొప్ప వ్యక్తి, మీ అందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా తీసుకెళ్లిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఒక మాటలో చెప్పాలంటే ఆయనేమో రైట్ రౌతీన్ ఫైటర్ చెప్పాలంటే రియల్గా. ఎందుకంటే పార్లమెంట్లో ఆ రోజు 45 సంవత్సరాల పాటు గ్రేట్ పార్లమెంటరీ అంటే చెప్పాలంటే ఆయన గొప్ప శాఖలు కూడా చేశారు. ఆయన ఈ దేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా అనేక శాఖలు చేసి ఉప ప్రధానిగా చేశారు. గొప్ప శాఖలు ఆయన ఆ రోజు పరిపాలనలో గొప్ప మార్పులు కూడా తీసుకొచ్చారు. ఆ రోజున ఈ దేశంలో అనేక మంది అసమానతలు కూడా తొలగాలని ఆలోచనతో ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఈరోజు అలాంటివన్నీ కూడా ఈరోజు కొన్ని విషయాల్లో ఈ దేశం ముందుకెళ్ళిందంటే ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అలాంటి వ్యక్తి జయంతి కార్యక్రమం చేసుకున్నాం ఈ రోజున. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల్లో కానీ దళిత వర్గాల్లో కానీ కొన్ని అసమానతలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్స్, గోకులం, షెడ్లను ప్రారంభించారు. అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్తో కలిసి ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శివకేశవులను, ద్వాదశి జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభం కానున్న జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు. వచ్చే భక్తులకు ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు. దళిత నాయకుల కాళ్ల మీద పడి క్షమాపణ కోరిన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్. కలెక్టర్ అన్న స్థాయిని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటిన కలెక్టర్.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి. ఏలేశ్వరంలో మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సభ్యుల మీడియా సమావేశం. క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.